విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు మహానాడు తీర్మానాల కమిటీ భేటీ అయింది. 20 తీర్మానాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 15, తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు, ఒక రాజకీయ తీర్మానం, మొత్తం కలిపి 20 తీర్మానాలపై కమిటీ చర్చలు జరుపుతోంది. ఇక రేపటి పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానాలపై మరోసారి చర్చ జరగనుంది. వర్చువల్ మోడ్లో మహానాడు నిర్వహణపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ. ప్రధానంగా యనమల రామకృష్ణుడు మాజీ మంత్రి, అలాగే మాజీ శాసన సభ్యుడు. ఈయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి తీర్మానాల కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు, కన్వీనర్ గా ఉన్నారు. మొత్తం 17 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ కమిటీ నిన్నటి నుంచి కూడా ఈ రోజు రెండో రోజు, 2 రోజుల నుంచి కూడా సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హోంమంత్రి వంగలపూడి అనిత, అలాగే బీసీ శాఖ మంత్రి సవిత, అలాగే వచ్చేసి శ్రీనివాసులు మాజీ మంత్రి, తర్వాత వచ్చేసి మిగతా ఎవరైతే సభ్యులు ఉన్నారో ఈ 17 మంది సభ్యులకు సంబంధించినటువంటి వారు నిన్నటి నుంచి కూడా తీర్మానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే మహానాడుకు సంబంధించినటువంటి నిర్వహణ పూర్తిగా కూడా వర్చువల్ గా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు ముఖ్యమైనటువంటి మహానాడుకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులు మాత్రమే ఇక్కడ మంగళగిరిలోని ప్రధాన టీడీపీ కార్యాలయంలో పాల్గొంటారు. మిగిలిన వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం నుంచి, అలాగే నియోజకవర్గ కేంద్రం నుంచి, అలాగే మండల కేంద్రాల నుంచి కూడా వర్చువల్ గా పాల్గొనేటటువంటి సరికొత్త విధానానికి అయితే శ్రీకారం చెప్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పొదుపు మంత్రాన్ని కూడా అందరూ పాటిస్తున్నారు, జపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీలైనంత వరకు కూడా ఖర్చులు తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మహానాడు నిర్వహణకు సంబంధించి 3 రోజుల పాటు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. అలాగే 1000 లీటర్ల డీజిల్, అలాగే 100 వాహనాలను కూడా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే ప్రభుత్వం ఏదైతే ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని వస్తున్నటువంటి ఒక యజ్ఞానికి ప్రారంభించిందో దానికి విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావించి ఈ నిర్ణయం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే కేవలం మహానాడుకు సంబంధించి వర్చువల్ గా నిర్వహించాలి, కానీ సేమ్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూగా జరపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించేటటువంటి ఈ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహిస్తారు, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. టీడీపీకి సంబంధించినటువంటి పసుపు పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. సో ఈ తీర్మానాలకు సంబంధించి కంప్లీట్ గా ఈ 3 రోజులు కూడా, మొదటి రోజు అనేది అన్ని తీర్మానాలు చేయడం, రెండో రోజు ఆ తీర్మానాలను కూడా ఆమోదించడం, మూడో రోజు భారీ బహిరంగ సభ నిర్వహించడం అయితే ఆనవాయితీగా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తారు ఈ తీర్మానాలకు. మహానాడులో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో చేసే తీర్మానాలకు, ఆమోదించే తీర్మానాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఇప్పటి వరకు కూడా 20 తీర్మానాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ 20 తీర్మానాలు 15కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాక 4కు సంబంధించి తెలంగాణకు, 1 ప్రత్యేక రాజకీయ తీర్మానం ఉండనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు కూడా ఎవరు వెల్లడించలేదు. కానీ కేవలం కొందరు ఎవరైతే సభ్యులకు సంబంధించి బయట వచ్చి చర్చించుకున్నటువంటి సమయంలో అది వినికిడి ద్వారా టీడీపీ వర్గాలు చెప్పినటువంటి సమాచారం మాత్రమే, అంతకంటే ఎక్కువగా కూడా ఉండేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే మినీ మహానాడు నిర్వహించాలి. సో అక్కడి నుంచి వచ్చినటువంటి తీర్మానాలు ఏదైతే మినీ మహానాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల వారిగా, అలాగే జిల్లా కేంద్రాల్లో నిర్వహించేటటువంటి మహానాడుల ద్వారా కూడా అక్కడ కూడా తీర్మానాలు చేసి ఇటు పార్టీ కార్యాలయానికి పంపిస్తే, సో వాటన్నిటిని కూడా కలుపుకొని కంప్లీట్ గా కూడా మహానాడులో చర్చించి ఏవైతే ఇటు ప్రజా పాలనకు అనుకూలంగా ఉన్నాయో, పార్టీ పటిష్టతకు అనుకూలంగా ఉన్నాయో వాటికి సంబంధించి తీర్మానాలు చేసి వాటిని ఆమోదించేటటువంటి ప్రక్రియ అనేది మహానాడులో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 20 తీర్మానాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రాజధాని అమరావతి నిర్మాణం, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అలాగే మహిళా సాధికారత, అలాగే ముఖ్యంగా ఏదైతే పరిశ్రమలకు సంబంధించి
పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చెప్పుకునేటువంటి జరగాలంటే పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలన్నా కూడా ఖచ్చితంగా పరిశ్రమల స్థాపన సాగాలి. అలాగే దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వేదికగా, అమరావతి వేదికగా నిర్మించేటటువంటి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి సంబంధించి అంటే ఐటీ సెక్టర్ ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందాలన్న దానిపైన దానితో పాటు అలాగే ఇటు ఉత్తరాంధ్ర అలాగే ఆ రాయలసీమ కోస్తాంధ్రకు సంబంధించి జోనల్ ఏవైతే డివైడ్ చేసుకున్నారో వాటన్నిటికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రక క్లస్టర్ జోన్స్ గా ఏదైతే డివైడ్ చేసుకున్నారో వాటికి సంబంధించినటువంటి నిర్వహణ ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దానిపైన కూడా ఈ తీర్మానాల్లో వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. కంప్లీట్ గా కూడా 17 మంది సభ్యులతో ఉన్నటువంటి మహానాడుకు సంబంధించినటువంటి తీర్మానాల కమిటీ 2 రోజుల పాటు కసరత్తులు చేస్తోంది. ఈ తీర్మానాలను ఏ రకంగా ప్రవేశపెట్టాలి, వాటిలో ఏమేమి ఇంక్లూడింగ్ చేయాలన్నది రేపు పాలిట్ బ్యూరోకు సంబంధించినటువంటి సమావేశం ఇటు కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 రోజుల పాటు ఈ తీర్మానాలపై జరిగినటువంటి మొత్తం కూడా సారాంశాన్ని పాలిట్ బ్యూరోలో పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అక్కడ పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ఆమోదించిన తర్వాత ఈ తీర్మానాలన్నింటిని కూడా మహానాడులో పెడతారు. తర్వాత వాటికి సంబంధించి ఆమోదింపు చేస్తారు. మరోవైపు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాల వారిగా జరుగుతున్నటువంటి మినీ మహానాడులో చేసినటువంటి తీర్మానాలను కూడా ఆ కమిటీ అయితే పరిగణలోకి తీసుకుంటుంది. వాటిని కూడా స్క్రూటినీ చేసి కంప్లీట్ గా కూడా పూర్తి ట్రాన్స్పరెంట్ గా అలాగే ప్రజాపాలనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ప్రధానంగా పార్టీ పటిష్టంగా ఉండే విధంగా మరింత ముందుకు వెళ్లే విధంగా 2029లో కూడా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండేలా ప్రస్తుతం అక్కడక్కడ చెలరేగుతున్న చిన్నపాటి సమస్యలకు సంబంధించి వాటిని నిరోధించేందుకు ప్రత్యేకమైన చర్యలను ఏవి తీసుకోవాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ కమిటీ అయితే సమాలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. వీటన్నిటిని కూడా రేపు పాలిట్ బ్యూరోలో పెట్టి అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత మహానాడులో కూడా పెట్టి వాటిని ఆమోదింపజేసి వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందని మాత్రం అందరూ ఆశిస్తున్నారు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.